కంగార్చావంట, నన్ను క్షమించు అని చెప్పి ఆ చిన్న ప్రార్థన జీవితాన్ని మార్చేస్తుంది, పాపాలు క్షమిస్తుంది, నిజమైన శాంతి సమాధానమును అని ఇచ్చేటువంటి వాడుకుంటాడు. కాబట్టి గమనించినట్లయితే నేను కూడా ఒకప్పుడు త్రాగేటువంటి వాడిని, త్రాగుబోతుగా ఉంటుంది, జూదము పేకాట ఆడేటువంటి వాడిని, స్మోకింగ్ అనగా సిగరెట్ తాగేటువంటి వాడిని, రకరకాలైనటువంటి చెడు జీవితము, అసహ్యమైన జీవితము జీవిస్తూ వస్తూ ఉంటుంది. అయితే దేవుడు నా జీవితాన్ని కూడా మార్చేశాడు, నా పాపమును క్షమించి నిజమైన శాంతి సమాధానమును సంతోషమును అనుగ్రహించాడు. కాబట్టి ప్రియులారా, మీరు ఎవరైనా ఎక్కడి నుంచి వింటున్నా యేసు ప్రభువునందు విశ్వాసం ఉంచితే మీ పాపాలు క్షమించబడతాయి. ఎక్కడికో వెళ్లాల్సిన అవసరం, ఏదో చేయాల్సిన అవసరం, చిన్న ప్రార్థన, యేసు ప్రభువా నేను పాపిని, నా పాపము క్షమించు, చిన్న ప్రార్థన జీవితాన్ని మార్చేస్తుంది. కాబట్టి మీరు కూడా